హాయ్ అండి. ఎప్పుడు ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ తొక్కు కాదండి. ఉసిరికాయ కారప్పొడి చెయ్యండి. చాలా బావుంటుంది. పుల్లగా, కారంగా చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారన్నమాట. ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. ఈ 2 వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని వేయించుకోండి. 10 ఉసిరికాయలకి ఈ మెజర్మెంట్స్ చక్కగా సరిపోతాయండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ కారపొడికి, ఉసిరి కారపొడికి కరివేపాకు అన్నది. దినుసులు ఏవి మాడిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉసిరికాయ అన్నది మనకు కాస్త వగరగా ఉంటుంది కనుక 1 రెబ్బ చింతపండును కూడా వేసుకోవాలి. కారపొడి కదా, చింతపండు వేయండి, చాలా బాగుంటుంది. చింతపండు వేసిన తర్వాత కూడా 1 రెబ్బ ఈ విధంగా కలుపుకోండి. తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అంటే పచ్చిదనం పోయేంత వరకు వెల్లుల్లి రబ్బలు ఈ విధంగా వేయించుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దు, ఉసిరికాయ ఫ్లేవర్ అన్నది మనకు తెలియాలి కనుక వెల్లుల్లిపాయలు అన్నవి ఒక 4 సరిపోతాయి. తర్వాత 15 ఎండుమిర్చి తీసుకుని సగానే కట్ చేసుకోండి. మీరు ఎంతైతే కారం తింటారో దాని ప్రకారంగా అయినా వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసుకుని మనం మాడిపోకుండా చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడైతే దినుసులన్నీ కూడా ఎర్రగా వేగాయని మనకు తెలుస్తుందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ దినుసుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ దినుసులన్నీ కూడా ఒక చిన్న గిన్నెలో వేసుకుని చల్లారనివ్వండి పూర్తిగా. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉసిరికాయలని తురుముకోవాలి. ఎలా తురుముకోవాలో చూద్దాం. ఒక 10 ఉసిరికాయలు తీసుకుని చక్కగా నీటితో కడిగిన తర్వాత పొడిగుడ్డతో తుడుచుకొని ఈ విధంగా ఆరనివ్వండి కాసేపు. చూడండి, తురుముకునే తీసుకుని మనం ఉసిరికాయ అన్నది తురుముకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఇలాగా 10 ఉసిరికాయలు అయితే తీసుకున్నారండి. కారప్పొడికి చాలా బాగుంటుంది అసలు ఈ కారప్పొడి అయితే. ఒక్కసారి ట్రై చేయండి. 10 ఉసిరికాయలు తురుముకుంటే మనకి ఇంత ఉసిరి తురుము అన్నది వచ్చింది. ఈ విధంగా తురుముకోవాలన్నమాట. మరీ పేస్ట్లా కాదు, పెద్దగానే తురుముకోవాలి. ఇప్పుడు ఈ తురుముని వేయించుకోవాలి. ఎలా వేయించుకోవాలో చూద్దాం. అదే ప్యాన్ పెట్టుకుని మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడాక తురిమి పెట్టుకున్నటువంటి ఉసిరి తురుము అంతా కూడా వేసేసుకుని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. నోరు బాగోలేనప్పుడు ఒక్కసారి ఈ ఉసిరి కారపొడి చేసే వాళ్ళకి పెట్టండి. వద్దు అనకుండా అన్నం మొత్తం కూడా తినేస్తారు, పిల్లలైనా పెద్దలైనా. ఉసిరికాయ హెల్త్కి చాలా మంచిదండి. ఒక్కసారి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. కాసేపటికి ఇలా డ్రైగా వేగుతుందండి. ఇంకొద్దిగా పచ్చిదనం ఉంది, అది కూడా పోయేంతవరకు మనం ఇలా కలుపుకుంటూ చూడండి వేయించుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనకు బాగా వేగింది అని తెలుస్తుందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తురుముని పూర్తిగా చల్లారనివ్వండి. బాగా చల్లారాక ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు మిక్సీ జార్లో వేసుకుని అలానే ఉసిరి మనం తురుము వేయించుకున్నాం కదా, ఆ తురుము మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు, మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, ఉసిరి కారపొడి రెడీ అయిపోతుంది. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి. ఈ పొడి మొత్తం ఒక్కలే తినేస్తారండి, అంత బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. టిఫిన్స్లో కూడా ఈ పొడి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.